మీరు ఎప్పుడైనా సముద్రం కోత ఎలా ఉంటుందో చూసారా? సముద్రం బీచ్లో సరదాగా ఆడుకునే వారికి సముద్రపు కోత ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఈ దృశ్యాలను చూడండి ఒకసారి. ఊర్లు, గుళ్ళు, బళ్ళు ఇలా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ ఆ సముద్ర గర్భంలో కలిసిపోతోంది. ఇది ఇప్పటి సమస్య కాదు. ఏళ్లుగా ఉప్పాడ, దాని పరిసర తీర ప్రాంతాల్లోని ప్రజలు అనుభవిస్తున్న దారుణ వ్యధ. ప్రభుత్వాలు మారినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వరమాను ఉండేవాడు, ఏదైనా చిన్న నీరు రాగానే, చిన్న తుఫాను రాగానే ఊళ్ళోకి వచ్చి కనపడేవాడు. ఇప్పుడు వచ్చి ఎవరూ కనపడట్లేదు కదా. ఈ నీళ్ళలో మా పరిస్థితి పిల్లలు పెట్టుకొని ఈ చిన్నపిల్లలతో పరిస్థితి ఏంటి? మాకి నీళ్ళు వచ్చేసి ఇలా ముడిపోయి మీరే నడుస్తున్నారు రాబోతున్నారు. మా మెసలంటే ఎలా మెసరాలి? ఇక్కడ ఎవరు కూడా రాలేదు. వరమాను ఉండేవాడు, చిన్న గాలి రాగానే, చిన్న వర్షం రాగానే బొసి మీద వచ్చేసి ఓడిపోయేవాడు. అలాగా ఇప్పుడు కనపడే వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఓట్లేసి మనం వచ్చేస్తున్నారు. నీళ్ళు చాలా సార్లు వచ్చేస్తున్నారు. ప్రతి ఉంచం వచ్చుడువే తెల్లగానే వచ్చాడు, పాడవా గోధులు అలా తోకోడు, చిన్న కెత్తులెట్టుకొని ఆ నీళ్ళు అలా పాంగొట్టుకోడు. ఇలా ఉంటే ఎలా వండుకోవాలి మేము అన్నము? మా పరిస్థితి ఏంటిది? సెంట్రల్ జియోలాజికల్ మినిస్ట్రీ నివేదిక ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం తరచూ కోతకు గురవుతూ వస్తుంది. ఎక్కడ తుఫాన్ వచ్చినా సరే దాని ప్రభావం ఉప్పాడ, దాని పరిసర గ్రామాలపైనే ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ఉప్పాడ గ్రామానికి సముద్ర మట్టం కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉండేది. కానీ ఇప్పుడు ఊరును మింగేస్తూ ఇళ్లల్లోకి చేరింది. రోడ్లు, ఇల్లు, గుళ్ళను కూడా తన సముద్ర కాల గర్భంలో కలిపేసుకుంది. ఏడాదికేడాది పదుల సంఖ్యలో మత్స్యకారులు తమ ఇళ్లను కోల్పోతూ ఎంతో మంది వలస వెళ్ళిపోతున్నారు. కొన్నాళ్లకు ఉప్పాడ ఊరే కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో తీర ప్రాంతాన్ని ఆనుకొని చాలా గ్రామాలున్నాయి. మరి ఆ ప్రాంతాల్లో లేని కోత ఉప్పాడ వద్దే ఎందుకు ఎక్కువగా ఉందన్న విషయం ఒకసారి పరిశీలిస్తే, ఉప్పాడ తీరం బంగాళాఖాతానికి ఆనుకుని ఉంది. సాధారణంగా అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలోనే ఎక్కువగా అల్పపీడనాలు, తుఫాన్లు వస్తుంటాయి. వీటి వల్ల సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇదే తీరం కోతకు గురవడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా జూలై నుంచి జనవరి వరకు బంగాళాఖాతంలో అలలు దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు ఎక్కువగా వస్తుంటాయి. దీంతో ఈ టైంలో కోత తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు మరో కారణం కూడా ఉందని అంటున్నారు. కాకినాడ తీరంలో ఒకవైపు హోప్ ఐలాండ్, మరోవైపు ఓడరేవుకు చెందిన హార్బర్ ఉన్నాయి. ఈ రెండింటి ప్రభావంతో సముద్ర కెరటాల ఒత్తిడి ఉప్పాడ వైపుకు ఎక్కువగా పడుతుందని అంటున్నారు. హోప్ ఐలాండ్ ఉన్న ప్రాంతంలో ఇసుక పూడుకుపోవడం జరుగుతూ ఉండగా ఉప్పాడ ప్రాంతంలో కోత పెరుగుతోంది. హోప్ ఐలాండ్ అలా కాకినాడను రక్షించినప్పటికీ పరోక్షంగా ఉప్పాడ ప్రాంతాన్ని మాత్రం కోతకు గురి చేస్తోంది అంటున్నారు. ఈ ఉప్పాడ ప్రాంతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఎమ్మెల్యే కావటంతో ఈ ప్రాంత ప్రజలు ఆయన పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇటీవల 323 కోట్ల రూపాయలతో రక్షణ గోడ నిర్మాణ పనులు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం రాబోతుందని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ఈ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని పరిష్కరించే క్రమంలో ఉన్నట్లు వెల్లడించడంతో త్వరలోనే దీనికి ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. మొత్తానికి కోతకు గురైన ప్రాంతాన్ని ఎలాగో తిరిగి తీసుకురాలేం. కనీసం రక్షణ గోడ పూర్తయితే
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం ఉప్పాడులో ఉన్న ఇల్లులు చూడండి, పాత ఎలా గురైపోయాయో, పాత అన్ని పోయాయి. ఈ ఇల్లులన్నీ కూడా పడిపోయే సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా మీరు నెగ్గి ఇల్లు శాశ్వతంగా చేస్తా ఉన్నారు. ఇక్కడ అయ్యా పవన్ కళ్యాణ్ గారు చూడండి అయ్యా ఏ విధంగా ఉందో. 370 కోట్లు తెచ్చారని చెప్తున్నారు మీరు. ఆ 370 కోట్లు టెండర్ ఎప్పుడేస్తారు? ఆ 370 కోట్లు టెండర్ ఎప్పుడేస్తారు? ఇది ఈ ఇల్లు పోయాయి. ఒక ఇల్లు పోయిందంటే ఈ జీవితాలు ఏమైపోవాలి? ఈ ఇల్లు పోతే ఈ జీవితంలో ఇల్లు కట్టుకోవాలని ఎంత అవుతుంది? ఇలా చూడండి, ఇది ఎవరి నిధిలో ఇందులో ఉండాలి, ఏమైపోవాలి? సముద్ర సూర్యుడు ఎలా వచ్చేస్తుందో, దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకునేది ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఒక 4 రోజుల్లో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తే కనీసం ఈ ఇళ్ళలో నిలబడతాయి. ఇక్కడ కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తే ఎక్కడైనా కొంచెం ఇల్లు నిలబడతాయి.